మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ ఈ జూలై 11న సోమాజిగూడలో ఘనంగా ప్రారంభం కాబోతోంది. కేపీహెచ్పీ, కొత్తపేట్, ఖమ్మం మరియు ఇప్పుడు సీఎం క్యాంప్ ఆఫీస్ ఎదురుగా సోమాజిగూడ. సరే, అంటే తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో నిరుద్యోగులు ఆందోళన చేస్తున్న పరిస్థితి. డిఎస్సిని వాయిదా వేయాలని కొంతమంది నిరాహార దీక్ష చేస్తున్నారు. మేము డిఎస్సిని వాయిదా వేస్తే మళ్ళీ న్యాయపరమైన చిక్కులు వస్తాయని చెప్పేసి స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించారు. మరో కొంత అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది దీని వెనుక రాజకీయ శక్తులు ఉన్నాయని చెప్పేసి కూడా ఆరోపిస్తున్నాయి. దీన్ని ఎట్లా చూడొచ్చు, ఏ కోణంలో చూడొచ్చు? బాధాకరమైన విషయం ఏంటంటే, మేము ఈ 2023 అక్టోబర్ ఎలక్షన్స్ ముందు కేసీఆర్ పరిపాలన తీసుకుపోయి చాలామంది అప్పుడు తెలంగాణ వాదులుగా ఉండి టీఆర్ఎస్ పార్టీతో అంటగాడి దాంతో సంబంధం ఉన్న వాళ్ళందరూ కూడా కేసీఆర్ కుటుంబ పాలన, కేసీఆర్ వ్యవహార చూసిన తర్వాత ఆయన ఒక స్టేజ్లో ఆయన పరిపాలన విధానం, ఈ అవినీతి ఇవన్నీ చూసిన తర్వాత ఇక మూడోసారి కేసీఆర్ వస్తే తెలంగాణ రాష్ట్రం సర్వనాశనం భయంతో చాలామంది చాలా రకాలుగా పెద్ద ఎత్తున కేసీఆర్ కూడా ఉపయోగపడతారు. అది కేసీఆర్కే తెలియదు, ఇక్కడ తెలియదు. కాంగ్రెస్కి అంతగా తెలియదు, వాళ్ళు తెలిసిన వాళ్ళు చాలా తెలియదు. చాలా మంది ప్రజలు మేము అందరం కలిసి చేసిన ప్రయత్నంతో ఆ 64 సీట్లతో 101 కాంగ్రెస్ గెలిచింది. కాంగ్రెస్ గెలిచినప్పుడు చాలా వాగ్దానాలు చేశారు. 6 ప్రామిసెస్ అన్నది ఎన్నో రకరకాల. ఇప్పుడు 7 నెలలు అయిపోయింది. ప్రజలకు పెండింగ్ ఇష్యూస్గా కేసీఆర్ ఇచ్చిన ఆ పెండింగ్ అంటే ఏవైతే అమలు చేయని ఇష్యూస్తోనే బాగా మిక్స్ అయిపోయి బాగా ప్రజలంతా ఒక విధంగా కేసీఆర్ మీద తిరుగుబాటు చూడదు. దానిలో మీరన్నా ఈ నిరుద్యోగులు ప్రధానమైన సమస్య, చాలా పెద్ద సమస్య. ఎందుకంటే నేను ఈ మాట చెప్తున్నాను, ఒకసారి మేము ఎలక్షన్స్ అంటే ఈ ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఆగల ముందు నేను ఈ జోగిపేట ఆందోళన జరిగిన జోగిపేటలో మా ఫ్రెండ్ వాళ్ళు ఫామ్ అవుతుంది. నేను అక్కడికి పోయినప్పుడు నాకు గుర్తుపట్టాను, సార్ మీరు చాలామంది వచ్చి మీరు అంతకుముందు స్టేట్ కౌన్సిల్ చైర్మన్ ఉన్నారు, అప్పుడు అయిపోయింది. తర్వాత మీరు తెలంగాణ కోసం పనిచేసి కదా అని వాళ్ళు నాతోని అందరూ కూడా బీసీ, 35 ఎక్కువ బీసీలు ఉన్నారు. అందులో కర్ణాటక బీసీలు కూడా ఉన్నారు. అందరూ కూడా నా ఏజ్ 65, 70 సంవత్సరాలు. అందరూ కూడా బాధ్యతని యువకులు కూడా లేదు. చాలామంది అనేది ఏంటంటే మా పిల్లలకు ఉద్యోగాలు వస్తారు సార్, ఉద్యోగాలు లేక తిరుగుతున్నారు, మగ పిల్లలు పెళ్ళి లేదు. చాలా మాకు తెలంగాణ వస్తుంది, ఉద్యోగాలు వస్తాయి బాగా మేము ఆశపడ్డాం. కానీ ఏమీ రాలేదు. తెలంగాణ ప్రభుత్వం వచ్చింది కానీ ఉద్యోగాలు ఇవ్వాలి అంటే మనకు ఎలక్షన్స్ ఆగలే ముందే నాకు అప్పుడే అర్థం ఏంటంటే కేసీఆర్ మంగళం పడదాని జనాలు అది పిల్లలు కూడా కాదు మాట్లాడేది, పిల్లల తల్లి. ఓకే, అదే 7 నెలల తర్వాత కూడా సమస్య వచ్చింది, పరిష్కారం కాలేదు. ఎక్కడైనా రిక్రూట్మెంట్స్ ఏమైంది? ఇప్పుడు అదే సమస్య ఏంటంటే కాంగ్రెస్ ఒక విధంగా వేరే లెవెల్ పోతారు. మేము ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఖాళీ చేస్తాం, బీఆర్ఎస్ని పూర్తిగా లీడ్ చేస్తాం. కాబట్టి మాకేం పోటీ ఉండదు. కానీ జరిగేది ఏంటంటే ప్రజలు కాంగ్రెస్ పోటీ చేసింది బీఆర్ఎస్ దుకాణాన్ని ఖాళీ చేయాలి, లేకపోతే మీరు మాకు కొన్ని సమస్యలు ఉన్నవి. ఆ సమస్యలు బీఆర్ఎస్లో కేసీఆర్ పరిష్కారం చేయలేదు, చేస్తారని నమ్మకం లేదు. కాబట్టి నేను మిమ్మల్ని గెలిపించిన. కానీ 7 నెలల్లో మనం నేను ఖచ్చితంగా చెప్పవచ్చు. ఏంటంటే వాళ్ళు ప్రజలు ఏం ఎక్స్పెక్టేషన్లో అది ఇంత మాత్రం ఏ మాత్రం కూడా వాళ్ళు ఈ ప్రభుత్వం దృష్టి పెట్టినట్టు కనబడతలేదు, అది సాధించాలని కనబడతలేదు. ముఖ్యంగా నిరుద్యోగ సమస్యలు, ఓకే, యూనివర్సిటీస్ కానీ లేకపోతే విద్యా విషయంలో కానీ చాలా వ్యవసాయం కానీ లేకపోతే రకరకాల చెప్పిన నేను చేస్తాను. మధ్యన ఎలక్షన్స్ కూడా వచ్చినారు, ఇప్పుడు మళ్ళీ పంచాయతీ ఎలక్షన్ ఏదో కథలు చెప్తాను వస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఒకవేళ నా ఉద్దేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చూసుకుంటే గవర్నమెంట్ స్టేబుల్ ఉంటుంది, ఓకే. కానీ వీళ్ళ గవర్నమెంట్ స్టేబుల్ ఉన్నంత మాత్రాన, వీళ్ళ అధికారులు స్టేబుల్ ఉన్నంత మాత్రాన ప్రజలకు వచ్చేది ఉంటుంది. ప్రజల సమస్యలు ఉన్నాయి, ప్రజలకు చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్తాను, కాలేజీలకు ఫ్రీ రియంబర్స్మెంట్ పెడతలేదు, హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో ఆరోగ్యశ్రీ వాళ్ళకి వస్తుంది. ఇప్పుడు కేసీఆర్ పెండింగ్లో పెట్టిన బిల్లులు కొన్ని 100,000 కోట్ల రూపాయల బిల్స్ ఉన్నాయి. మొన్న కూడా జిహెచ్ఎంసీ దగ్గర ధర్నాలు జరిగినాయి, దానిపైన ఎక్కడ కూడా పెద్ద ఎత్తున ప్రజలు కేసీఆర్ వేరే ప్రాబ్లమ్స్తో కంటిన్యూ అవుతున్నారు.
ఈ 7 మేము కూడా నేను అడుగుతున్నా క్వశ్చన్ 7 మనం కూడా చూస్తున్నాం 7 నెలల తర్వాత కూడా పెద్దగా అయిపోవాలి. కాకపోతే ఏంటంటే ఇప్పటికి ఏంటంటే అప్పుడు కొంత నియంత్రితం ఉంది. ఇప్పుడు లిబరలిజం ఉంది. థియరిటికల్ లిబరల్ కావచ్చు, ప్రభుత్వం మంత్రులు కావచ్చు, లేకపోతే కొంత చెప్పుకోవడానికి అవకాశాలు వచ్చినాయి. కనీసం అప్పుడు అంటే సమస్యలు చెప్పుకునే అవకాశాలు కూడా వాళ్ళు ఇవ్వలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో జరుగుతుంది. కానీ సమస్యలు పరిష్కారం మాత్రం కావడం లేదు. ఒకవేళ నిజంగానే భవిష్యత్తులో కాంగ్రెస్ ప్రభుత్వం నిలకడ ఉండాలి, బాగా ఉండాలంటే అది ఎమ్మెల్యేలతో రాదు, వచ్చేది ప్రజలతో వస్తుంది. ఓకే, ఎందుకు ఈ మాట్లాడుతుందంటే నేను చెప్తాను. ఇప్పుడు 2018లో కేసీఆర్ 85 సీట్లు గెలిచాడు. 85 అఖండ విజయం. 85 అంటే 119, 85 అంటే మామూలు విషయం. ఏమంటామంటే ల్యాండ్ స్లైడ్ విక్టరీ అంటారు. అటువంటి కేసీఆర్ కాంగ్రెస్ కింద వచ్చినప్పుడు 19 సీట్లు వచ్చింది. 19 సీట్ల నుంచి ఆయన ఎంత తీసుకున్నాడు 12 వరకు తీసుకున్నట్టు. ఆఖరికి ఎలక్షన్స్ పోయే వరకు వాళ్ళకి ఏంటంటే 6 ఎమ్మెల్యే. ప్రతిపక్ష హోదా లేదు, అడిగేవాడు లేడు, పరుచుకునేవాడు లేడు. కానీ జనాలు కేసీఆర్ అర్థం అనుకున్నారు కాబట్టి కాంగ్రెస్ అక్కడ కాంగ్రెస్ ప్రత్యామ్నాయం కనబడింది కాబట్టి కాంగ్రెస్ ఓటేసి గెలిపించారు. కాంగ్రెస్ కూడా కొన్ని వాగ్దానాలు చేసింది. సార్ మీరు